హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ లక్ష్మీకళ. నేను ఈరోజు అయితే మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. పిల్లలకు వచ్చేసి ఇది రాగి ఇడ్లీ విత్ పీనట్ చట్నీ అనమాట. చాలా బాగుంటుంది. పిండి చూడండి అలా బాగా పొంగాల మార్నింగ్ కల్లా, అప్పుడే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మనం రాగి పిండిని ఇలా జల్లించుకొని వేసుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సోలా పొడి లైట్గా జస్ట్ అనమాట. రాగి పిండి ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిదండి, బయట తెచ్చే కంటే. ఇట్లా ఇడ్లీ పాత్రకు నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. చాలా బాగా వస్తాయి ఈ ఇడ్లీలు అయితే. పిల్లలకు కూడా చాలా మంచిది. ఎస్పెషల్లీ రాగి ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకి బాగా చలువ చేస్తుంది, ఎముకలకు కూడా చాలా మంచిదన్నమాట. పిల్లలు కూడా దృఢంగా తయారవుతారు. మీకు కావాలంటే పైన జీడిపప్పును తురిమేసైనా వేసుకోవచ్చు అనమాట, అది కూడా ఒక మంచి హెల్దీనే కదా. ఇలా ఉండి చేయాలన్నమాట. తర్వాత అయితే మనం చట్నీ ప్రిపేర్ చేద్దాము. నేనైతే శనగకాయ పప్పులకు పొట్టు తీయనండి, ఎందుకంటే ప్రోటీన్స్ అన్ని దాంట్లోనే ఉంటాయని నా అభిప్రాయం అనమాట. వాటిల్లోకి కొన్ని పుట్నాలు, పచ్చిమిర్చి, సాల్ట్, కొబ్బరి అన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు, అది కూడా మంచిదే. ఇలా పోపు పెట్టేసుకోవాలి. నేను హెవీగా ఆయిల్ ఏమయ్యానండి, ఎందుకంటే హెల్దీ రెసిపీ కాబట్టి. పిల్లలకు మా బాబు అయితే పీనట్ చట్నీతో బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. ఈ ఇడ్లీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.